అందరికీ నమస్కారం. ఏకంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ తెనాలి ఐతనార్సినటువంటి బ్యాచ్ని దళితులంటూ అమాయకులంటూ మాట్లాడుతూ ఉంటే దానికి సంబంధించి మొత్తం స్టడీ చేస్తూ పోతూ ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి మాలా మాదిగల మధ్య ఏ రకంగా గ్యాప్ తెచ్చాడు, ఇప్పుడు ఏకంగా మాల సామాజిక వర్గం కూడా ఏ రకంగా గ్యాప్ తెచ్చడానికి ట్రై చేస్తాడని చెప్పేసి ఒక వీడియోనే బయటపెట్టింది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. కళ్యాణి అని చెప్పేసి ఒక మహిళ, ఆమెకి 10 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. ఆమె భర్త పేరు చిరంజీవి. ఈమె ఎస్సీ మాల సామాజిక వర్గం, అతను బీసీ. వీళ్ళు ఉండేది ఐతనార్లో. నేను క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్ చెప్పినట్టు గుర్తు. నేను మా విఎస్ఆర్ కాలేజ్ డిగ్రీ అనమాట నాది. దాని పక్కన ఐతనార్ ఉంటుంది. ఇందులో ఎక్కువగా ఎస్సీల్లో మాల సామాజిక వర్గం వాళ్ళు ఉంటారు ఈ ఐతనార్లో. మళ్ళీ వేరే సైడ్ ఓసీలో వాళ్ళు ఉంటూనే ఉంటారు. బట్ ఎక్కువ ఏంటంటే వాళ్ళు అక్కడ యూనిటీగా ఉంటారు, కలిసి ఉంటారు. ఆమె అదే చెప్పాను, మా మాల సామాజికం ఇక్కడ ఎక్కువ ఉండటం, ఐకమత్యం ఉంటుంది, మన అనుకున్న వాళ్ళు ఉంటారు, సపోర్ట్ ఉంటుంది చెప్పి ఇక్కడ ఉంటూ ఉన్నా. మా ఆయన పెళ్లి చేసుకున్నాడు. అతను 3 టౌన్ పోలీస్ స్టేషన్లో జాబు, కానిస్టేబుల్. దాని మాది 2 టౌన్ కింద వస్తుంది. కానీ ఇక్కడ కొంతమంది గంజాయికి అలవాటు పడి హత్యలేంటి, దోపిడీలేంటి, అసలు చెప్పుకుంటూ పోతే ఘోరంగా పాల్పడుతూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళ మీద ఆల్రెడీ పోలీసులు నిఘా ఉంది. అందులో భాగంగానే ఈ కరిముల్లా, నవీన్, తర్వాత వచ్చేసి జాన్ విక్టర్ అండ్ ఇంకా అతను నవీను, విక్టరు, కరిముల్లా, నవీన్, విక్టర్, కరిముల్లా, ఇంకా అతని పేరు ఏదో ఉండే అండి. మొత్తం 4 వీళ్ళు. సో రాకేష్, ఇందులో కరిముల్లా అనేవాడి మీదేమో ఒక కేసు ఉంది, నవీన్ అనబడే వ్యక్తి మీద వచ్చేసేనేమో 10 కేసులు ఉన్నాయి, తర్వాత విక్టర్ మీద వచ్చేసి 10 కేసులు ఉన్నాయి, రాకేష్ మీద వచ్చేసి 9 కేసులు ఉన్నాయి. సబ్జెక్ట్ కరెక్షన్లలో నవీన్ అండ్ రాకేష్ వీళ్ళిద్దరిలో ఒకళ్ళ మీద 9, ఒకళ్ళ మీద 10 కేసులు ఉన్నాయి. సో ఇప్పుడు ఎందుకు చెప్తుంది అంతా? వీళ్ళ మీద ఇన్ని కేసులలో అధికంగా ఉన్నటువంటి ఆల్మోస్ట్ రౌడీ షీట్ ఓపెన్ చేసిన కేసులు. దెన్ ఆటోమేటిక్గా వాళ్ళకి ఏంటి, పోలీసులను ఏదో ఒకటి చేయాలని. ఎందుకు? నెల రోజుల క్రితం వారిని పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్ళారు. కారణం గంజాయి బ్యాచ్, దొమ్మీలు, కొట్లాట్లు, దొంగాట్లు, ఇంకా ఏవో రౌడీ షీట్ ఉన్న బ్యాచ్ అంటే ఎలా ఉంటారు మీరు ఊహించుకోండి. దెన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ కదా. ఆ తర్వాత ఓ రోజు నైటు డ్యూటీ అయిపోయి వస్తున్నటువంటి ఈ చిరంజీవిని ఆపి మరి ఆల్మోస్ట్ చంపబోయారు. ఇది ఆ అమ్మాయి సాక్షాత్తు చెప్పినటువంటి అంశమే నేను చెప్తుంది. పోలీసులు అని చెప్పింది కూడా అదే. గుంటూరు జిల్లా ఎస్పీ ఐ థింక్ సతీష్ ఆయన చెప్పారు మీడియా ముఖంగా. ఏమని? అది ఓ రకంగా చావబోయినటువంటి ఓ పోలీసు చావుబతుల మధ్య అల్లల్లాడిపోతూ భయపడిపోతూ వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. అప్పటి నుంచి వెరిఫై చేస్తుంటే వీళ్ళు దొరికారు. పోలీసునే చంపబోయినటువంటి రౌడీ షీటర్ని ఇంకేం చేయాలి చెప్పండి. అలా ఆ రకంగా పబ్లిక్ కానీ అలా చేసి ఆ తర్వాత మళ్ళీ పోలీసులు జడ్జి ముందు ప్రవేశపెట్టామని చెప్పేసి అన్నారు. అందులో తప్పేం లేదండి. ఇప్పుడు సామాన్య పౌరులని ఎవరన్నా ఏదన్నా చేస్తే వారిని పోలీసులు పట్టుకుని అందరి ముందు కొడతాం, తిడతాం, ఇట్లా చేయకూడదు. రూల్స్ ఒప్పుకో. ప్రజా సంఘాలు కూడా ముందుకు రావాలి, దళిత సంఘాలు కూడా ముందుకు రావాలి అక్కడ ఉన్న దళితులు అయితే. బట్ అక్కడ పోలీసు మీద తిరగబడి కొట్టాడు అనుకోండి, పోలీసు నార్మల్గా వెళ్తున్నాడు, ఆ పోలీసుని ఆపి కొట్టాడు అవతలాడు. అప్పుడు కూడా నేను పోలీసుని, నన్ను కొడతావా అయితే పద జడ్జి ముందు అని అంటాడా? ఏంట్రా, పోలీసుని, రక్షక భటుడిని, సమాజాన్ని కాపాడాల్సిన వాడిని నన్నే నువ్వు కొడతావా అని అక్కడే కొట్టాలా? అదే కదా పోలీసులు చేశారు. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో రాములు నాయక్ ఒకళ్ళు ఉన్నారు, రమేష్ ఒకళ్ళు ఉన్నారు సిఐలు. అందులో రాములు నాయక్ని సస్పెండ్ చేశారని అంటున్నారు. ఎందుకంటే ఇందులో 3 కొట్టారు కదా. కొట్టిన వాళ్ళు కొట్టించుకున్న వాళ్ళు రాకేష్, కరిముల్లా, విక్టర్, వీళ్ళు 3 ఉన్నారు. నవీన్ లేడు అక్కడ 4లో. ఓకే, ఇందులో భాగంగా విషయం ఏంటి, 2 కొట్టారా, 3 అతను కాలు మీద కొడుతున్నప్పుడు కాలు తీస్తుంటే ఇందులో ఐ థింక్ రాములు నాయక్ అనుకుంటా బూట్ కాలుతో మీదకి ఎక్కాడు, కాలు మీద తొడల మీదకి. అది కరెక్ట్ కాదని చెప్పేసి అధికారులను సస్పెండ్ చేస్తారని అంటున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పింది ఏమని, అయ్యా నాకు అండగా ఉండసం మా కుల పొలంలోనే కొంతమంది ఈ రకంగా దారుణంగా ఇదైపోయి గంజాయికి బానిసైపోయి నా భర్తనే చంపబోతే ఇప్పుడు కూడా దళిత సంఘాల వాళ్ళు చంపబోయినటువంటి ఆ గంజా బ్యాచ్కి సపోర్ట్ వస్తారా మా దళితులని
లేదు నేను దళిత ఆడబిడ్డనేగా మాలా సమాజం చెందిందాన్నే కదా, నా తాలుబడి తెంపైనటువంటి వాళ్ళని తాట తీయాలని చెప్పేసి నాకు అండగా ఉంటారు, నాకు తోడుగా ఉంటారు చెప్పండి అని చెప్పేసి ఆమందండి. ఓ రకంగా ఈరోజు జగన్ గోప గుయ్యమనేలా ఒకటే మాట అడిగింది ఈమె. జై భీమ్ అంటూ దళిత సంఘాల వాళ్ళని, రాజకీయ నాయకులని అందరం ఒకటే అడిగింది. మనం ఎవరిని సపోర్ట్ చేయాలి, ఎవరికి మద్దతుగా ఉండాలి? బాధితులకా, ఎక్యూజ్డ్కా? సమాజంలో ప్రశాంతంగా బతుకుతున్నటువంటి వాళ్ళని కూడా నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ, అదేమంటే కులం పేరు వాడుకుంటూ విర్రవీగుతున్న వాళ్ళని, వారు వెనక రాజకీయ నాయకులు ఉండి సపోర్ట్ ఇస్తూ ఉంటే వారిని సపోర్ట్ చేస్తారా? అదే కులంలో ఉండి ఎవరైతే వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళ మానాన్ని వాళ్ళు బతుకుతూ ఉన్నారో అటువంటి వాళ్ళని కూడా మళ్ళీ అదే కులంలో వచ్చి ఇబ్బంది పెడుతుంటే, రేపు మూర్ఖులారా, మన కులపు అమ్మాయారా, ఆమెను కూడా ఇబ్బంది పెడతారా ఏంట్రా మీరు అని చెప్పేసి సపోర్ట్ రావాలా? అలా చెప్పేసి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టమని కాదండి. బట్ జరుగుతున్నది అదే. ఏపీలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్ళి ఈ పొలిటికల్గా ఎలా కావాలంటే అలా వాడేశారు. అవతల ఉన్న బాధితులు వచ్చి వీళ్ళని ఏదైనా ఒక మాట అన్నా, వాళ్ళని ఒకవేళ దెబ్బ కొట్టినా, ఏయ్ ఎస్సీని కొడతావా, నువ్వు ఎస్టీని కొడతావని చెప్పేసి వాళ్ళ మీద తిరిగి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. అమరావతి రైతుల మీద పెట్టారు స్వామి. ఇంకా దరిద్రం చెప్పనా, ఏ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ మరలా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. వేరే కులపోళ్ళు ఎవరన్నా కానీ ఎస్సీ ఎస్టీలను ఏదైనా ఇబ్బంది పెడితే అప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. అదే ఎస్సీగా ఉన్నటువంటి వ్యక్తి, అదే ఎస్టీగా ఉన్నటువంటి వ్యక్తి అవతలోడి మీద వచ్చేసి కోపంతోనో లేదన్నప్పుడు బాధతోనో ఏదైనా చేస్తే వాడి మీద పెడతాం ఏంటి అసలు? రీసెంట్ టైమ్స్లో కోర్టులు ఇవే చెప్పుకున్నాయండి. 498A కేసులు కానీ ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించి క్లియర్గా గైడ్లైన్స్ ఏమి ఇచ్చాయంటే, ఈ మరి మన పోలీసు జడ్జిమెంట్ చదవరో లేనప్పుడు రూల్స్ ఫాలో అవరో తెలియదు. అసలు ఎస్సీ అంటే మాల మాదిగా రెల్లి మనం వర్గీకరణ చేశారు కదా, అప్పుడు క్లియర్గా చెప్పింది కూడా ఏంటి, హిందువులు అయి ఉండాలి, వాళ్ళు హిందువులు అయి ఉండాలి. ఎవరైతే క్రైస్తవ మతం తీసుకున్నారో వాళ్ళు బీసీసీ, ఎస్సీ కాదు, వాళ్ళకి ఎస్సీ ఎస్టీ చట్టం అప్లై కాదు. రీసెంట్ టైమ్స్ అటువంటి తీర్పులు 2-3 వచ్చాయి. ఒక అతను పాస్టర్గా ఉంటూ సంవత్సరాల తరబడి పాస్టర్గా ఉంటూ అతను ఎవరో ఏదో చేశారని చెప్పేసి వెళ్ళి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే పోలీసులు తీసుకున్నారు. అవతల ఉన్న వాళ్ళు వాడు పాస్టర్ రా, వాడట్ట ఎస్సీ అవుతాడు అని చెప్పేసి పైకోర్టుకు వెళ్తే కేసు కొట్టేశారు. బట్ అతని మీద వాళ్ళు దాడికి పాల్పడి ఉంటే అది నార్మల్ కేసు తీసుకోండి అన్నారు. అలాగే రీసెంట్ టైమ్స్లో ఒక అతను చర్చి సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకుంటాడు, క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం. అండ్ ఎవ్రీ వీక్ చర్చికి వెళ్తాడు. బట్ చర్చిలో ఒక పేరు, బయట ఒక పేరు. సో అతనికి సంబంధించి కూడా ఎవరో ఏదో అంటే మరలా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు. వాళ్ళు మొత్తం ప్రూఫ్లు పట్టుకొని వెళ్ళారు కోర్టుకి. దేని కోర్టు ఏముంది, ఇతను ఎలా ఎస్సీ అవుతాడు అండ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఇతనికి ఎందుకు అప్లై అయింది, తీసేయడం ఉందని చెప్పేసి అన్నారు. సో మరలా చెప్తున్నా, ఏపీలో కానీ తెలంగాణలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులు ఎవరైతే ఉన్నారో మీరు మనస్ఫూర్తిగా ప్రభువుని కనుక నమ్ముతూ ఉన్నట్టయితే వెళ్ళి మీ సర్టిఫికేట్లో మీ కులం పేరు చెప్పి ఎస్ మేము క్రైస్తవులు అని చెప్పేసి గర్వంగా చెప్పుకోండి. ఆ ప్రభు మీకు అండగా ఉంటాడు. ఇలా కాదురా బాబు మాకేం వద్దురా నాయన, రిజర్వేషన్ కావాలి, మాకు రాజ్యాంగం కావాలనుకుంటే హ్యాపీగానే హిందువులుగా ఉండిపోయింది. ఇప్పుడు నేను చెప్పేది కూడా ఏంటి, ఓలల్లో ఇప్పటికీ చాలామంది ఏపీలో నాకు తెలిసి 90% అలాగే ఉన్నారు. క్రైస్తవంలోకి మారుతారు, బొట్టు ఉండదు, ఏముండదు, అసలు మొత్తం కూడా అసలు ఏంటో. ఇంక సరే ఇండెప్త్లో నేను వెళ్ళను, కానీ నా రిక్వెస్ట్ అన్నమాట ఏమిలా, ప్రభువుని నమ్ముతుంటే మనస్ఫూర్తిగా అదే చెప్పండి. లేదు హిందూ సాంప్రదాయాలు అంటే చక్కగా పద్ధతులు ఫాలో అవ్వండి. అటు ఇటు కాకుండా ఉంటారంటే ఇదిగో ఇటువంటి జగన్ లాంటి వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని రాజకీయంగా వాడుకుంటారు, మీ మధ్య చిచ్చు పెడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఈ అమ్మాయి క్లారిటీ ఇచ్చింది. ఎవరైతే అక్కడ పోలీసుల చేత తన్నులు తిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమాయకులు దళితులు అంటూ ఉన్నారు కదా, వాళ్ళెట్టా అమాయకులు, వాళ్ళెట్టా దళితులు అవుతారు, గంజా బ్యాచ్ మా ఆయన్ని చంపబోయారు అని క్లారిటీ ఇచ్చింది ఆమె. ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిలకు అన్యాయం చేశాడు, ఎస్సీ వర్గీకరణ విషయంలో మాలలను మోసం చేశాడు, ఎస్సీ వర్గీకరణ విషయంలో మాలా మాదిరి మీద చిచ్చు పెట్టాడు. ఇప్పుడు మరలా అక్కడ ఉన్నటువంటి ఒక మాల యువతి ఎవరైతే ఉన్నారో మహిళ, మాల సమాజం మహిళ, ఆమె బాధితురాలు, ఆమె భర్తనే చంపారు. ఎవరు మరల వీళ్ళు మాల సామాజిక వర్గం చెందినటువంటి వాళ్ళే. మరల వీళ్ళ అమాయకులు దళితులు అంటూ ప్రభుత్వం బుర్ర చల్లబోతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే కానీ సరే ఆ వైసీపీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఏ క్యాస్ట్ అయినా సరే ఫస్ట్ మీ బ్రెయిన్ పనిచేస్తుంది లేదో చూసుకోండి. ఇటువంటి జగన్ని మీరు సపోర్ట్ చేస్తారా, అటువంటి వైసీపీలో ఇంకా ఉంటారా? దయచేసి మారండి. నా పేరు పుల్లగూరు కళ్యాణి, మాది గురుపాలెం మాలపల్లి. 10 సంవత్సరాల క్రితం నేను బీసీ కులానికి చెందిన కన్నా చిరంజీవి వివాహం చేసుకున్నాను. మా ఆయన ఉద్యోగరీత్యా తెనాలిలో ఐతన్నగర్లో నివాసం ఉంటున్నాను. నేను మాల కులానికి చెందిన అమ్మాయిని.
నాకు తల్లిదండ్రులు లేరు. నా భర్త నన్ను కంటి రెప్పలా చూసుకుంటున్నాడు. నేను ఈ ఐతనతో ఎందుకుంటున్నానంటే మా కులానికి చెందిన వాళ్ళు ఉన్నారని భరోసాతో నేను ఉంటున్నాను. నా భర్త పడుతున్న పోలీస్ స్టేషన్ లో వర్క్ చేస్తున్నారు. నా భర్త ఇంటి బయలుదేరే క్రమంలో సమయంలో రౌడీ షీట్లు దాడి చేసి మారు ఆయుధాలతో చంపబోయారు. అక్రమంలో భయంతో అక్కడి నుంచి పక్కన వెళ్ళిపోయాడు. వాళ్ళు పలు కేసుల్లో నేరస్తులని తెలిసింది. ఆ రోజు దళిత సంఘాలు, రాజకీయ నాయకులు ఏమైపోయారు. మా ఆయనకి ఏమైనా జరిగితే మేము, మా పిల్లలు ఏమైపోయారు. నా భర్త ప్రాణాలు దక్కడం నాపై చూపించి అయితే నేను భావిస్తున్నాను. రౌడీ షీటర్లు ప్రోత్సహించమని కుల సంఘాలు, రాజకీయ నాయకులకు అంబేద్కర్ చెప్పారా? రౌడీ షీటర్లు దళితులు అయితే నేను దళితులని కాదా? నా భర్త బీసీ దళితుడు కాదా? ఆ రోజు రౌడీ షీటర్ దాంట్లో నా భర్తకి ఏమన్నా దళిత సంఘాలు, రాజకీయ నాయకులు నాకేమని సమాధానం చెప్తారు? నా కుటుంబాన్ని పోలీస్ శాఖ చాలా అండగా నిలబడింది. రౌడీ షీటర్ పై ఇలా ఉక్కుపాదం మోపడం, నాలాగే మరో మహిళకు ఇలా అన్యాయం జరగదు. నిజమైన దళితులకు అన్యాయం, అవమానం ఏమైనా జరుగుంటే వచ్చి పోరాటం చేయండి, అంతేగాని ఇలా రౌడీ షీటర్లకు, మానవ మృగాలకు సపోర్ట్ చేయొద్దు. మీ అందరికీ దళిత సోదరి విన్నపం. జై భీమ్.